హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడా అన్న ఎలక్షన్ కోడ్ అయితే ఏపీలో అమలులోకి రావడం జరిగిందండి. మరి ఈ ఎన్నికల కోడ్లో ఇప్పటివరకు అమలైన పథకాలు ఇంకా ఏమేం కావాల్సినాయో అవి అవుతాయా కాదా, అదేవిధంగా పెన్షన్స్ రద్దు అవుతాయా, అదేవిధంగా ఏ పథకాలు రద్దు అవుతాయో అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. అదేవిధంగా ఎప్పుడు ఎన్నికలు, ఎప్పుడు పోలింగ్ తేదో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఎవరికైతే పథకాలకు సంబంధించిన డబ్బులు పడలేవో వాళ్ళు కూడా ఏం చేయాలో ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు చేరడం అనేది జరుగుతుంది. సో మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వీడియోలోకి వెళ్తే అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్, అవునండి, ఆల్రెడీ 18/4/2024 నుంచి నోటిఫికేషన్ అయితే రావడం అనేది జరుగుతుంది. 25 నుంచి అయితే మనం ఎన్నికల పోలింగ్ సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ నెల 26 వరకు 18కి అప్లై చేసుకోవచ్చు, 25 వరకు ఉంటుంది. 26 నుంచి అయితే మనము నామినేషన్లు ఉపసంహరణ చేసుకోవచ్చు. అదేవిధంగా 13వ తారీఖు ఎన్నికల పోలింగ్ అనేది జరుగుతుంది. 4వ తారీఖు ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది. 4వ తారీఖు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ 4వ రోజే మనకు సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారా, లేకపోతే సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారా, లేకపోతే సీఎంగా షర్మిలకు ప్రమాణ స్వీకారం చేస్తుందా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ప్రమాణ స్వీకారం చేస్తారా అనేది మనకు ఈ 4/6/2024 తెలియడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికే మార్చి మంత్ పింఛన్ అయితే చాలా అందరి మందికి రావడం అనేది జరిగిందండి. ఏప్రిల్ మంత్లో వచ్చే పింఛన్ మరి వస్తుందా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకొని పింఛన్లు ఇస్తుందా అని అంటే ఎక్కడ ఎన్నికలు జరిగినా పింఛన్లు అనేది హోల్డ్లో పెట్టడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు పక్క రాష్ట్రమైన తెలుగు రాష్ట్రం తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా అక్కడ పింఛన్లని హోల్డ్లో పెట్టారు. సో ఈ ఏప్రిల్ మే పింఛన్లని హోల్డ్లో పెట్టే అవకాశాలు ఎక్కువ మోతాదులోనే ఉంది. లేకపోతే ప్రభుత్వం సామరస్యంగా వ్యవహరించి వీళ్ళందరికీ పథకాలు ఇవ్వాలని అనుకుంటే మాత్రమే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకొని పథకాలను అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ పింఛన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ పథకాలు ఏవే పథకాలు రద్దు అవుతున్నాయంటే ఇప్పటివరకు వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన మనీ అయితే అందరికీ పోవడం జరిగింది. ఎవరికైతే కొన్ని జిల్లాలకు పడలేదో వాళ్ళందరికీ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనీ అనేది ట్రాన్స్ఫర్ పెట్టేసి ఉంటారు ఇప్పటివరకు. ఎందుకంటే ప్రభుత్వం ఈ పథకాలను ఇచ్చే ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు రిలీజ్ చేసి ఎన్నికలకు వెళ్ళాలని క్లియర్ కట్ గా నిర్ణయించుకుంది కాబట్టి పెట్టేశారు. అదేవిధంగా ఈబీసీ నేస్తంకి సంబంధించిన డబ్బులు, అదేవిధంగా అమ్మఒడికి సంబంధించిన డబ్బులు ఇప్పటి వరకు ఇంకా పడకపోతే ఇవి పడే అవకాశాలు అయితే తక్కువ మోతాదులో ఉన్నాయి. ఒకవేళ ఈబీసీ నేస్తానికి సంబంధించిన డబ్బులు, అదేవిధంగా అమ్మఒడికి సంబంధించిన డబ్బులు 13,000 రూపాయలు, దీనికి సంబంధించిన 15,000 రూపాయలు పడాలంటే వీళ్ళు మాత్రం ఇప్పటి వరకు డబ్బులు ట్రాన్స్ఫర్ పెట్టేస్తే పర్లేదు అంటే వేసేస్తామని, లేకపోతే మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకొని ఈ పథకాలకు సంబంధించిన డబ్బులను రిలీజ్ చేయాల్సి వస్తుంది. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకు పర్మిషన్ ఇస్తుందా ఇవ్వదా అంటే అది మన పైన డిపెండ్ కాదండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్తేనే మనం పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది తీసుకోవచ్చండి. ఇంకొకటి ఏంటంటే ఎలక్షన్ గైడ్ లైన్స్ ఏంటంటే బస్ స్టాప్లలో కానీ మెయిన్ రోడ్లలో కానీ ప్రభుత్వ గవర్నమెంట్కు సంబంధించిన అధికారులు అంటే ఇప్పుడు మన సీఎం కానీ డిప్యూటీ సీఎంలు కానీ లేకపోతే మంత్రులు కానీ వాళ్ళకి సంబంధించిన ఫోటోలు అన్నీ తీసేయాలా. ఒకవేళ ఉంటే మీరు కూడా ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయాలి. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు కూడా ఎలక్షన్ ప్రచారంలో పాల్గొనకూడదు. అదే ఎన్నికలకు సంబంధించిన బూత్ పోలింగ్ అధికారులను మాత్రం మామూలుగా అంటే ఇప్పుడు లక్కీ డ్రా ప్రకారం ఎన్నిక చేయాలి. కానీ ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా ఎన్నికలకు సంబంధించి చేయడం అనేది అంటే ఇప్పుడు డ్యూటీ చేయడం అనేది లేదు. వాలంటీర్లను అయితే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారే నాట్ అలౌడ్ అని చెప్పేసి క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఏది ఏమైనా ఈసారి ఎలక్షన్ మాత్రం టగ్ ఫోర్ గా ఉంటుందండి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ 175 నినాదంతో వెళ్తుంది. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వ సంక్షేమాలను వ్యతిరేకించి వీళ్ళు అధికారం చేజిక్కించుకోవాలనుకుంటున్నారు. వైఎస్ షర్మిల గారు కూడా కోర్టులో నిలవడం జరిగింది. మీరు దేనికి ఓటేస్తారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏది ఏమైనా ఓటే మనకున్న ఆయుధం కాబట్టి కరెక్ట్ డిసిషన్ తీసుకోండి. సరైన నాయకుడిని ఎన్నుకుందాం. జై జవాన్, జై కిసాన్,
జై హింద్, జై భారత్.